Hi traders, this is Modli again. In this video I am going to explain how to use the Crude Sniper trading system for intraday trading. Okay, in Telugu because I got some requests from Andhra. So here it is. Okay, so Crude Sniper గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సో మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి ఎలా యూస్ చేయాలని. ఫస్ట్ కండిషన్ వచ్చి ఇఫ్ యు సీ ఇన్ దట్ స్క్రీన్ మీకు తెలుస్తుంది ఇక్కడ స్ట్రిక్ట్లీ ఓపెన్ ద మార్కెట్ ఆఫ్టర్ 10:15 AM అని ఫర్ అవాయిడింగ్ రాంగ్ సిగ్నల్స్ అని. సో దిస్ కండిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. సో మీరు ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ చేసేటప్పుడు సో 10:15 తర్వాతే ఓపెన్ చేయండి, సో టు అవాయిడ్ ద రాంగ్ సిగ్నల్స్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చి సిగ్నల్ వచ్చి ఎప్పుడు మనం ట్రేడ్ ఎప్పుడు చేయాలి అంటే మనకి పాపప్ వచ్చిన తర్వాత వచ్చే సిగ్నల్ మాత్రమే ట్రేడ్ చేయాలి. పాపప్ మీన్స్ టెస్ట్ మెసేజెస్, టెస్ట్ బాక్సెస్ హియర్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ వి గట్ టెస్ట్ బాక్స్ లైక్ నెక్స్ట్ బై ఇస్ గుడ్. సో దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సిగ్నల్ మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ చూసారంటే వి గట్ జాక్పాట్ సెల్స్ ఇన్ అలర్ట్. సో ఈ అలర్ట్ తర్వాత వచ్చిన సిగ్నల్ని మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారంటే మనకి సిగ్నల్ వచ్చింది బట్ అలర్ట్ రాలేదు, సో ఈ ట్రేడ్ మనం చేయము. లైక్ వైజ్ ఇక్కడ కూడా మనకి అలర్ట్ ఏం రాలేదు ఈ సిగ్నల్ దగ్గర కూడా, సో ఈ ట్రేడ్ కూడా మనం చేయము. ఓకే, ఇలా ఇది సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ వచ్చి వెన్ ఎవర్ ద సిగ్నల్ కమ్స్ అబోవ్ ఆర్ బిలో దిస్ 5 లైన్స్. ఈ 5 లైన్స్కి అబోవ్ కానీ ఇక్కడ చూసారంటే మీరు 5 లైన్స్ చూడొచ్చు, ఎవ్రీడే మీకు 5 లైన్స్ వస్తుంది. సో అబోవ్ కానీ బిలో కానీ సిగ్నల్ వచ్చింది అంటే సో దట్ ఇస్ ఆల్సో నాట్ వ్యాలిడ్. సో ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చి మార్కెట్ని ఎప్పుడు 10:15 తర్వాతే ఓపెన్ చేయాలి. బికాజ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ వైట్ లైన్ కనబడుతుంది. ఈ వైట్ లైన్ నథింగ్ బట్ ఓపెన్ ప్రైస్. సో మీరు 10 కంటే ముందు ఓపెన్ చేశారా అంటే సో ఒక చిన్న బార్ వస్తుంది. సో ఇట్ విల్ టేక్ దట్ యాజ్ ఓపెన్ ప్రైస్. సో మీకు 5 లైన్స్ మారిపోతుంది, సో టార్గెట్స్ అన్నీ మారిపోతుంది. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి మీరు 10:15 AM తర్వాత ఓపెన్ చేస్తే మీకు రాంగ్ సిగ్నల్స్ రావు. అండ్ రెండో కండిషన్ వచ్చి సిగ్నల్స్ షుడ్ కమ్ అలాంగ్ విత్ ద అలర్ట్స్ ఓన్లీ. ఓకే, అలర్ట్ వచ్చిన తర్వాత వచ్చే సిగ్నల్ మాత్రమే మనం చేయాలి. సో అండ్ థర్డ్ కండిషన్ వచ్చి అబోవ్ కానీ బిలో కానీ వస్తే సిగ్నల్స్ అవి నాట్ వ్యాలిడ్. ఓకే 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 లెట్స్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్. మనకు క్రూడ్ స్నైపర్లో 3 టైప్స్ ఆఫ్ సెటప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి క్రూడ్ స్నైపర్ సెటప్, అండ్ సెకండ్ వన్ వచ్చి C&N స్నైపర్ సెటప్, అండ్ థర్డ్ వన్ వచ్చి క్రూడ్ మ్యాజిక్ సెటప్. ఇక్కడ చూసారంటే ఇది క్రూడ్ మ్యాజిక్. ఓకే, నేను 1 by 1 చెప్తాను. ఓకే, ఫ్రమ్ క్రూడ్ స్నైపర్ ఇట్ సెల్ఫ్. సో ఆన్ స్క్రీన్ యూ కెన్ సీ వీ కెన్ యూజ్ దిస్ ఫర్ 5 minutes and 15 minutes. సో లెట్స్ గో విత్ 15 minutes ఫస్ట్. సో నేను మీకు లాస్ట్ 3-4 monthsది ట్రేడ్స్ మొత్తం చూపిస్తాను ఇందులో. సో యూ కెన్ డిసైడ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఓకే, అక్టోబర్ 6th నుంచే చెప్దాం. సో అక్టోబర్ 6th మనకు 5th మనకు ఒక బై అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ చూసారంటే నెక్స్ట్ బై ఇస్ గుడ్ అని. సో ఈ బైని మనం చేయొచ్చు. సో వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ దిస్ సిగ్నల్ విల్ గెట్ ఏ మెసేజ్ బాక్స్. ఇక్కడ చూసారంటే మనకు ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. సో ఇన్ దిస్ యూ కెన్ సీ స్టాప్ లాస్ టార్గెట్స్. మన స్టాప్ లాస్ వచ్చి 3035 నథింగ్ బట్ దిస్ రెడ్ లైన్. నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారంటే 3035 రెడ్ లైన్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. అవర్ టార్గెట్ ఈజ్ 3109 అంటే ఈ ఫస్ట్ బ్లూ లైన్ మన టార్గెట్, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి రెడ్ లైన్. సో 2 టార్గెట్లు అచీవ్ అయింది. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ జాక్పాట్ సెల్ అనే అలర్ట్ వచ్చింది ఆన్ అక్టోబర్ 7th. మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఆ సిగ్నల్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు సెల్, టార్గెట్ అండ్ స్టాప్ లాస్. సో ఆ రోజు కూడా ఇది ఫస్ట్ టార్గెట్ బ్లూ లైన్, ఇది సెకండ్ టార్గెట్, 2 టార్గెట్ రీచ్ అయింది. దాని నెక్స్ట్ డే మనం చేయము, ఎందుకు బికాజ్ వీ డిడెంట్ గెట్ ఎనీ టెస్ట్ బాక్స్ అలర్ట్స్.
సో ఇది కూడా నాట్ వ్యాలిడ్. ఇక్కడ చూసారంటే వీ గట్ సెల్ అలర్ట్ సేయింగ్ దట్ నెట్ సెల్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఇక్కడ చూసారంటే నెట్ సెల్ ఈస్ గుడ్ అనే ఒక అలర్ట్ వచ్చింది. సో ఈ సెల్ మనం చేయొచ్చు. ఇక్కడ కానీ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ ఒక టెస్ట్ మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు చూడొచ్చు స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ చూడొచ్చు. సో ఇక్కడ కూడా ఈ బ్లూ లైన్ మన ఫస్ట్ టార్గెట్, ఈ రెడ్ లైన్ మన సెకండ్ టార్గెట్, అండ్ ఈ లైన్ మన స్టాప్ లాస్. సో మనకి ఆ ట్రేడ్ కూడా సక్సీడ్ అయింది. ఆఫ్టర్ దట్ ఈ సిగ్నల్స్ మొత్తం మనం చేయము, ఎందుకంటే సో ఎనీ అలర్ట్స్ రాలేదు మనకు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ యూ క్యాన్, బట్ ద ప్రాబిలిటీ లెస్ కంపేర్ టు that text box alerts. Okay, after that మనకు 28th October 28th we got a alert saying that next buy is very strong and next buy is good, and 2030 మనకి ఒక సిగ్నల్ దొరికింది. సో మనం అక్కడ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. సో ఆ రోజు కూడా మనకి 2 టార్గెట్స్ రీచ్ అయింది. ఓకే, అండ్ నవంబర్ 6th మనకు ఒక సెల్ అలర్ట్ వచ్చింది. మనకి 7th ఒక సెల్ సిగ్నల్ వచ్చింది. మీరు చూసారంటే ఆ రోజు 2 టార్గెట్లు రీచ్ అయింది. తర్వాత నవంబర్ 12th మనకు ఒక అలర్ట్ వచ్చింది, సెల్ అలర్ట్. సో నవంబర్ 13th మనకు ఒక సెల్ సిగ్నల్ వచ్చింది. మనం అక్కడ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్, 2 టార్గెట్స్ రీచ్ అయింది. దాని తర్వాత ఈ సిగ్నల్స్ మనము ట్రేడ్ చేయము, బికాజ్ ఎనీ అలర్ట్స్ రాలేదు. ఓకే, సో నవంబర్ కాంట్రాక్ట్ అయింది. నేను ఇప్పుడు డిసెంబర్ కాంట్రాక్ట్ చూపిస్తాను. ఓకే, డిసెంబర్ కాంట్రాక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్ 20 నుంచి చూపిస్తాను. ఓకే, నవంబర్ 25th మనకు ఒక బై అలర్ట్ వచ్చింది. సో అక్కడ చూసారంటే ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. సో ఈ సిగ్నల్ చూసారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ స్టార్టెడ్ అబౌవ్. సో మనకు స్టాప్ లాస్ చూడొచ్చు 2823. ఆ రోజు సిగ్నల్ వచ్చిన తర్వాత లో మేడ్ వచ్చి 2825. సో మన స్టాప్ లాస్ దగ్గర కాలేదు, టార్గెట్ రీచ్ అయింది. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ నవంబర్ 30 ఒక సెల్ అలర్ట్ వచ్చింది. సేమ్ డే మనకు సెల్ సిగ్నల్ వచ్చింది. క్లిక్ చేసామంటే ఇది స్టాప్ లాస్ వచ్చి 2860, ఈ రెడ్ లైన్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ బ్లూ లైన్, సెకండ్ టార్గెట్ వచ్చి ఈ రెడ్ లైన్. సో ఆ రోజు టార్గెట్ రీచ్ అయింది. సో డిసెంబర్లో మనకి అలర్ట్ రాలేదు. సో ఇప్పుడు జనవరి కాంట్రాక్ట్ చూపిస్తాను. సో జనవరి కాంట్రాక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ December 20. ఓకే, సో December 24th మనకు ఒక బై అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ కానీ చూసారంటే యూ కెన్ సీ, నేను చెప్పాను కదా. సో ఆ కండిషన్ ఈ 5 లైన్స్ కంటే కింద కానీ అలర్ట్ వచ్చింది అంటే మనం ఆ ట్రేడ్ చేయము. సో ఈ ట్రేడ్ మనం చేయము, ఇన్వాలిడ్ సిగ్నల్ అది. సో ఇక్కడ మనకి బై అలర్ట్ వచ్చింది కానీ సిగ్నల్ దొరకలేదు. ఓకే, తర్వాత నా January 4th we got a buy alert, and on the same day we got a buy signal. ఇక్కడ చూసారంటే యూ కెన్ సీ అవర్ స్టాప్ లాస్ 2453, ఈ రెడ్ లైన్ స్టాప్ లాస్, ఈ బ్లూ లైన్ ఫస్ట్ టార్గెట్, ఈ రెడ్ లైన్ సెకండ్ టార్గెట్. మీరు చూసారంటే 2 టార్గెట్స్ రీచ్ అయినాయి. ఆఫ్టర్ దట్ January 5th మనకి సెల్ అలర్ట్ వచ్చింది. తర్వాత January 7th ఇంకో అలర్ట్ వచ్చింది. ఓకే, ఆన్ January 8th we got సెల్ సిగ్నల్. సో ఇక్కడ చూసారంటే మన స్టాప్ లాస్ వచ్చి 2298, ఈ రెడ్ లైన్, ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ బ్లూ లైన్, సెకండ్ టార్గెట్ వచ్చి ఈ బ్లూ లైన్. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ సిగ్నల్స్ అన్నీ చేయము, ఎందుకంటే మనకి ఏమి అలర్ట్ రాలేదు. ఓకే, దిస్ ఇస్ ఫర్ January. ఓకే, హియర్ యూ కెన్ సీ ఏ స్టాప్ లాస్ ఇంతవరకు క్రూడ్ స్నైపర్లో ఈ లాస్ట్ అక్టోబర్ నుండి జనవరి వరకు చూపించాను. సో ఆ January 19th వరకు ఒక స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు. ఓకే, లైక్ వైజ్ 5 minutes చూపిస్తాను నేను. సో 5 minutes కూడా మీకు నవంబర్ కాంట్రాక్ట్ నుండే చూపిస్తాను. సో ఇక్కడ దీనిలో కూడా సేమ్ కండిషన్, మనకు అలర్ట్ వచ్చిన తర్వాతే మనం సిగ్నల్లో
ట్రేడ్ చేయాలి. అలర్ట్ వచ్చిన తర్వాత సిగ్నల్ మాత్రమే ట్రేడ్ చేయాలి. సో అక్టోబర్ 20 నుంచి చూపిస్తాను. ఓకే, అక్టోబర్ 20 ఇక్కడ చూసారంటే 19th మనకు ఒక సెల్ అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. దాని మీద క్లిక్ చేసామంటే యూ కెన్ సీ 3092 ఈ రెడ్ లైన్ మన స్టాప్ లాస్, ఈ బ్లూ లైన్ ఫస్ట్ టార్గెట్, ఈ రెడ్ లైన్ మన సెకండ్ టార్గెట్. సో విల్ సీ వాట్ హ్యాపెన్ దట్ డే. చూసారంటే సో మన టార్గెట్ రీచ్ అయింది. మన ఫస్ట్ టార్గెట్ ఈ బ్లూ లైన్, సో స్టాప్ లాస్ వచ్చి రెడ్ లైన్. సో నెక్స్ట్ డే రెండో టార్గెట్ కూడా రీచ్ అయింది. బట్ మనం ఓన్లీ ఇంటర్డే చేస్తున్నాం కాబట్టి సో డే ఎండింగ్లో మనం బయట వచ్చేస్తాం. సో అప్పటికి మనకి మినిమం 30 పాయింట్స్ దొరుకుతుంది. ఓకే, ఈ సిగ్నల్స్ అన్నీ చేయము, మనకు అలర్ట్ రాలేదు. తర్వాత అక్టోబర్ 28 మనకి బై అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ చూసారంటే మనకు బై సిగ్నల్ ఇక్కడ వచ్చింది. అక్కడ క్లిక్ చేసామంటే మెసేజ్ బాక్స్ చూడొచ్చు. సో 2952 ఈ రెడ్ లైన్ వచ్చి మన స్టాప్ లాస్, ఈ బ్లూ లైన్ ఫస్ట్ టార్గెట్, ఈ రెడ్ లైన్ సెకండ్ టార్గెట్. సో ఆ రోజు మనకి 2 టార్గెట్స్ రీచ్ అయినాయి. అండ్ నవంబర్ 5th మనకి ఇంకో సెల్ అలర్ట్ వచ్చింది. అండ్ సేమ్ డే మనకు ఒక సెల్ సిగ్నల్ వచ్చింది. క్లిక్ చేసామంటే యూ కెన్ సీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. సో 2 టార్గెట్ రీచ్ అయింది ఆ రోజు కూడా. ఓకే, నవంబర్ 17th వీ గాట్ ఎ బై అలర్ట్, బట్ మనకేం సిగ్నల్ రాలేదు. దాని తర్వాత వెంటనే మనకి సెల్ అలర్ట్ వచ్చింది. సో దాని నెక్స్ట్ డే మనకి ఫస్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది. అక్కడ కానీ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ 2760 ఈ రెడ్ లైన్ వచ్చి మన స్టాప్ లాస్. సో ఈ బ్లూ లైన్ వచ్చి మన ఫస్ట్ టార్గెట్, ఈ రెడ్ లైన్ వచ్చి మనకి సెకండ్ టార్గెట్. సో ఇక్కడ మీరు చూసారు అంటే ఓకే, మన 2 టార్గెట్ రీచ్ అయింది. సో ఇది నవంబర్ కాంట్రాక్ట్. ఇప్పుడు డిసెంబర్ కాంట్రాక్ట్ చూపిస్తాను. సో డిసెంబర్ కాంట్రాక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్ 20. సో నవంబర్ 20 నుంచి మనకి అలర్ట్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ అలర్ట్ మనకి నవంబర్ 23rd వచ్చింది. సో బై అలర్ట్, మనం ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. మనం అక్కడ క్లిక్ చేసామంటే మనం చూడొచ్చు మన స్టాప్ లాస్ వచ్చి 2770 ఈ రెడ్ లైన్, ఫస్ట్ టార్గెట్ వచ్చి 2838 ఈ బ్లూ లైన్, సెకండ్ టార్గెట్ వచ్చి రెడ్ లైన్. ఇక్కడ మనం చూసామంటే మన ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సో సెకండ్ టార్గెట్ కూడా వెళ్ళింది. ఆఫ్టర్ దట్ మనకి నవంబర్ 27th ఒక సెల్ అలర్ట్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ స్టాప్ లాస్ 2900 ఈ రెడ్ లైన్, ఫస్ట్ టార్గెట్ ఆల్రెడీ అది ఫస్ట్ టార్గెట్లోనే ఉంది. సో మనం ట్రేడ్ చేయొచ్చు బికాజ్ 10 పాయింట్స్ వస్తుంది. సో మీరు చూసారంటే 20 పాయింట్స్ ఏమో దొరికింది ఆ రోజు. దాని తర్వాత మనకు బై అలర్ట్ వచ్చింది ఇక్కడ. సో ఆన్ ద సేమ్ డే మనకి బై సిగ్నల్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ 2734 స్టాప్ లాస్ ఈ రెడ్ లైన్, 2802 ఈ బ్లూ లైన్ ఫస్ట్ టార్గెట్, అది రెడ్ లైన్ సెకండ్ టార్గెట్. మనకి ఫస్ట్ టార్గెట్ వరకు రీచ్ అయింది. ఆన్ ద సేమ్ డే మనకు ఒక సెల్ అలర్ట్ వచ్చింది. సెల్ ఇస్ గుడ్ అని మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. క్లిక్ చేసామంటే మన స్టాప్ లాస్ టార్గెట్స్ వస్తాయి. సెల్ పడిపోయింది. సో దాని తర్వాత మనకి ఇక్కడ బై అలర్ట్ వచ్చింది డిసెంబర్ 15th. సో ఆన్ ద సేమ్ డే మనకి బై సిగ్నల్ దొరికింది. సో హియర్ యూ కెన్ ట్రేడ్ ద నెక్స్ట్ సిగ్నల్. చూసారంటే మనకి స్టాప్ లాస్ రెడ్ లైన్, టార్గెట్ ఈ రెడ్ లైన్, ఫస్ట్ టార్గెట్ ఈ బ్లూ లైన్, ఈ సెకండ్ టార్గెట్ ఈ రెడ్ లైన్. సో 2 టార్గెట్ రీచ్ అయింది. సో దట్ డే ఆల్సో వి గట్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 2436 నుంచి 24. సో వి గట్ 40 పాయింట్స్ దేర్ ఆ ట్రేడ్లో. ఆఫ్టర్ దట్ మనకి డిసెంబర్ 16th ఒక సెల్ అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. మీరు చూసారంటే ఆ రోజు, సో మీరు చూసారంటే మొత్తం పడిపోయింది ఆ రోజు. సో మీకు ఆ రోజు మినిమం 30 పాయింట్స్ దొరుకుంటుంది. సో జనవరి కాంట్రాక్ట్ చూపిస్తాను. వాట్ హ్యాపెండ్ ఆన్ జనవరి. సో జనవరి కాంట్రాక్ట్ వచ్చి డిసెంబర్ 20తో స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 20 నుండి చూపిద్దాను. ఓకే, వాట్ హ్యాపెండ్ ఆన్ డిసెంబర్ 20. ఓకే, ఫ్రమ్ డిసెంబర్ 20 మనకి డిసెంబర్ 22nd మనకు బై అలర్ట్ వచ్చింది. సో అన్న నెక్స్ట్ డే మనకి బై సిగ్నల్ దొరికింది. క్లిక్ చేసామంటే యూ కెన్ సీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. సో ఏమైందో చూద్దాం. ఓకే, 2 టార్గెట్స్ రీచ్ అయింది ఇక్కడ చూసారంటే.
ఆఫ్టర్ దట్ మనకి సెల్ అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసారంటే మీరు చూడొచ్చు స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. సో మన స్టాప్ లాస్ వచ్చి రెడ్ లైన్, టార్గెట్ వచ్చి బ్లూ లైన్, అండ్ దిస్ రెడ్ లైన్ ఇస్ అవర్ సెకండ్ టార్గెట్. సో ఇక్కడ చూసారంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. సో ఇన్ లాస్ట్ 4 months మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన ఓన్లీ ట్రేడ్ ఇదే. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది, సెల్ సిగ్నల్ వచ్చింది. బట్ ఇది ఆల్రెడీ సెకండ్ టార్గెట్కి వెళ్ళిపోయింది. మీరు చేయాలంటే చేయొచ్చు, బట్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. సో దాని తర్వాత ఇక్కడ చూసారంటే January 1st మనకి బై అలర్ట్ వచ్చింది. సేమ్ డే మనకి సిగ్నల్ వచ్చింది. చూసారంటే 2434 ఇది మన స్టాప్ లాస్, ఇది మన ఫస్ట్ టార్గెట్, ఈ బ్లూ లైన్, ఇది మన సెకండ్ టార్గెట్. సో ఆన్ ద సేమ్ డే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, నెక్స్ట్ టార్గెట్ వచ్చి నెక్స్ట్ డే రీచ్ అయింది. సో మనం ఫస్ట్ టార్గెట్తో బయట వచ్చేసినాం. అండ్ January 5th మనకి సెల్ అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. సెల్ సిగ్నల్ చేసాము అంటే సో మనం చూడొచ్చు 2 టార్గెట్లు రీచ్ అయింది ఆ రోజు కూడా. సో ఇక్కడ బై అలర్ట్ వచ్చింది, బట్ సిగ్నల్ రాలేదు. అలాగే ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది, బట్ సిగ్నల్ 5 lines కంటే కింద ఎక్కడో వచ్చింది. సో ట్రేడ్ మీ ఇష్టం చేస్తే చేయండి, బట్ వీ డోంట్ అడ్వైజ్ దట్. సో దిస్ ఇస్ ఫర్ January. ఇప్పుడు February కాంట్రాక్ట్ చూపిస్తాను, అవర్ ప్రజెంట్ కాంట్రాక్ట్. January 27th మనకి బై అలర్ట్ వచ్చింది, బట్ సిగ్నల్ రాలేదు. సో లైక్ వైజ్ January 28th బై అలర్ట్ వచ్చింది, మనకి సిగ్నల్ ఇక్కడ దొరికింది. సో ఇప్పుడు చూసారంటే యూ కెన్ సీ బోత్ టార్గెట్స్ ఆర్ రీచ్డ్. ఓకే, లైక్ వైజ్ అండి యూ కెన్ యూజ్ ద క్రౌడ్ స్నాపర్ ఫర్ 5 minutes and 15 minutes. సో ఇది పర్ఫార్మెన్స్ చూడడానికి చాలా అనుకుంటున్నాను. సో జస్ట్ గో టు అనదర్ సెటప్. ఓకే, ఇది క్రూడ్ C&M సెటప్. సో మనం దీన్ని కూడా దీన్ని ఓన్లీ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఓన్లీ ఫర్ 5 minutes. సో నేను నవంబర్ కాంట్రాక్ట్ నుండి చూపిస్తాను దీన్ని కూడా. ఓకే, సేమ్ కండిషన్ ఫర్ దిస్ ఆల్సో. మనకి బై అలర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే సిగ్నల్ ఎంటర్ అవ్వాలి. సో నేను 20 నుండి చూపిస్తాను మీకు. ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది, సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ చూసారంటే మీ స్టాప్ లాస్ 3092, ఈ రెడ్ లైన్ స్టాప్ లాస్, టార్గెట్ వచ్చి 2993, ఈ రెడ్ లైన్ ఫస్ట్ టార్గెట్. సో ఈ రెడ్ లైన్ సెకండ్ టార్గెట్. మీరు చూసారంటే సో పడింది, పోతానే ఉంది. సో ఆ రోజు బయట వచ్చేసినాం. సో మనకి ఒక 30 points దొరుకుంటున్నారు ట్రేడ్లో. ఆఫ్టర్ దట్ వీ గట్ బై అలర్ట్ హియర్. మనకి October 28th వచ్చింది. సో ఇక్కడ బై సిగ్నల్ దొరికింది. ఇక్కడ క్లిక్ చేసామంటే ఓకే మీరు చూడొచ్చు మన టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్. మన స్టాప్ లాస్ వచ్చి 2952, ఈ రెడ్ లైన్ వచ్చి మన స్టాప్ లాస్. తర్వాత 39049 ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. సో మినిమం వీ గట్ 50 points దేర్. తర్వాత November 5th మనకి సెల్ అలర్ట్ వచ్చింది. ఇక్కడ సెల్ సిగ్నల్ దొరికింది. ఇక్కడ కానీ క్లిక్ చేసాము అంటే ఓకే క్లిక్ చేసామంటే మీరు చూడొచ్చు 3114 ఇస్ ఫస్ట్ మన స్టాప్ లాస్, 3015 ఈ రెడ్ లైన్ మన ఫస్ట్ టార్గెట్, అండ్ ఈ లాస్ట్ లైన్ మన సెకండ్ టార్గెట్. సో చూసారంటే సో మన టార్గెట్ రీచ్ అయింది. అండ్ ఇట్ వెంట్ ఫర్ సెకండ్ టార్గెట్ ఆన్ నెక్స్ట్ డే. ఓకే, ఆన్ November 17th మనకు సెల్ అలర్ట్ వచ్చింది. ఫస్ట్ బై అలర్ట్ వచ్చింది, బట్ సిగ్నల్ దొరకలేదు. సెల్ అలర్ట్లో సిగ్నల్ దొరికింది. క్లిక్ చేసామంటే ఓకే ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి స్టాప్ లాస్ టార్గెట్స్ వస్తుంది 2775. ఈ బ్లూ లైన్ వచ్చి మన స్టాప్ లాస్ ఈ ట్రేడ్లో. టార్గెట్ వచ్చి 2708, ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. నేను చూసారంటే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యి సెకండ్ టార్గెట్ దగ్గరికి వెళ్తా ఉంది. నెక్స్ట్ డే మనకి సెకండ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ఫర్ నవంబర్ అండి. సో డిసెంబర్ చూపిస్తాను వాట్ హ్యాపెన్ ఆన్ డిసెంబర్. సో డిసెంబర్ కాంట్రాక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ November 20. సో November 20 నుండి చూస్తే మనకి November 22nd మనకి బై అలర్ట్ వచ్చింది. November 22nd. November 23rd మనకి బై అలర్ట్ వచ్చింది. November 24th మనకి బై సిగ్నల్ దొరికింది. క్లిక్ చేసాము అంటే యూ కెన్ సీ 2770 ఇది మన స్టాప్ లాస్, 2861
ఈ రెడ్ లైన్ మన ఫస్ట్ టార్గెట్, ఈ రెడ్ లైన్ మన సెకండ్ టార్గెట్. చూసారంటే 2 టార్గెట్స్ రీచ్ అయింది. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ నవంబర్ 29 దొరికింది ఒక సెల్ అలర్ట్. మనం ఇక్కడ క్లిక్ చేసామంటే యూ కెన్ సీ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్. సో ఈ ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. నెక్స్ట్ డే వెళ్ళిపోయింది సెకండ్ టార్గెట్ కూడా. సో ఇక్కడ చూసారంటే మనకి బై అలర్ట్ వచ్చింది, బట్ సిగ్నల్ దొరకలేదు. సో ఇక్కడ మనకి సెల్ అలర్ట్ వచ్చింది డిసెంబర్ 4th. సో మనకి సెల్ సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ మన సెల్ సిగ్నల్ దొరికింది. సో ఇక్కడ క్లిక్ చేసాము అంటే యూ కెన్ సీ 2576 మన స్టాప్ లాస్, అంటే ఈ రెడ్ లైన్ మన స్టాప్ లాస్. 2493 ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. చూసామంటే ఈ ట్రేడ్లో 2735 దగ్గర సెల్ చేసినాము అంటే సో నియర్లీ వీ గట్ 70 పాయింట్స్, 67 పాయింట్స్ ఇన్ దిస్ ట్రేడ్ ఇన్ ఇంట్రాడే. సో దాని తర్వాత ఇక్కడ బై అలర్ట్ వచ్చింది December 15th. ఇక్కడ కానీ సిగ్నల్ మీద క్లిక్ చేసామంటే మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ వస్తుంది. మీరు చూసారంటే మన స్టాప్ లాస్ వచ్చి 2398, 2396.54. ఓకే, 2396. దట్ మీన్స్ ఈ రెడ్ లైన్ మన స్టాప్ లాస్. మన టార్గెట్ వచ్చి 2475 ఈ రెడ్ లైన్. సో సెకండ్ టార్గెట్ వచ్చి ఈ రెడ్ లైన్. 2 టార్గెట్స్ రీచ్ అయింది ఆ రోజు. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి స్టాప్ లాస్ టార్గెట్స్ వస్తాయి. సో ఆ రోజు 2 టార్గెట్స్ రీచ్ అయింది. సో దిస్ ఈస్ ఫర్ డిసెంబర్. ఇప్పుడు జనవరి కాంట్రాక్ట్ చూపిస్తాను. సో జనవరి కాంట్రాక్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ December 20. ఓకే, December 20 నుంచి చూసామంటే December 22 మనకి బై అలర్ట్ వచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ దొరికింది. క్లిక్ చేసామంటే యూ కెన్ సీ 2388, అంటే ఈ రెడ్ లైన్ మన ఫస్ట్ స్టాప్ లాస్, ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. సో చూసారంటే 2 టార్గెట్స్ రీచ్ అయింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది, బట్ సిగ్నల్ దొరకలేదు. ఇక్కడ బై అలర్ట్ వచ్చింది, బట్ ఇంకా సిగ్నల్ దొరకలేదు. సో వెయిట్ చేస్తాం సిగ్నల్ కోసం. తర్వాత సెల్ అలర్ట్ వచ్చింది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. క్లిక్ చేశారంటే యూ కెన్ సీ 2 టార్గెట్లు చూడొచ్చు. 2వ టార్గెట్ రీచ్ అయింది. సో మనకి ఇక్కడ బై అలర్ట్ వచ్చింది, నెక్స్ట్ బై గుడ్ అని. అండ్ నెక్స్ట్ డే January 4th మనకి బై సిగ్నల్ దొరికింది. సో ఇక్కడ కానీ చూసారంటే యూ కెన్ సీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ సెల్ అలర్ట్ దొరికింది, నెక్స్ట్ సెల్ ఇస్ గుడ్ అని. ఇక్కడ సెల్ సిగ్నల్ దొరికింది. చూసారంటే మన 2 టార్గెట్లు చూడొచ్చు మీరు, పడిపోయింది. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ సెల్ అలర్ట్ దొరికింది, బట్ సెల్ సిగ్నల్ ఈ లైన్స్ అన్నిటికంటే కింద దొరికింది. సో ఇది ప్రిఫర్ చేయము మనము, బికాస్ ఆఫ్ కండిషన్. లైన్స్ కంటే కింద వస్తే మనం చేయము. సో ఇక్కడ మనకి సెల్ అలర్ట్ వచ్చింది, మన సేమ్ డే మనకి సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ. సో అటు క్లిక్ చేశారంటే యూ కెన్ సీ 2015 ఇది మన స్టాప్ లాస్. సో 2950 ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. సో అప్పటికే ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యి సెకండ్ టార్గెట్ వరకు వెళ్తూ ఉంది. సో దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద C&N స్నైపర్. నేను ఇప్పుడు మీకు క్రూడ్ మ్యాజిక్ పర్ఫార్మెన్స్ చూపిస్తాను. సో ఇది 3rd సెటప్ ఇన్ క్రూడ్ స్నైపర్. వాట్ ఈస్ క్రూడ్ మ్యాజిక్? దీన్ని కూడా నేను యూ కెన్ యూజ్ దిస్ ఫర్ 5 minutes. అండ్ దీన్ని కూడా మీకు నవంబర్ నుండే చూపిస్తాను. ఓకే, నవంబర్ నుండి. సో హియర్ కూడా హియర్ ఆల్సో సేమ్ కండిషన్. మనకి అలర్ట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ రెడ్ స్టార్స్ మీన్స్ మనకు సెల్లింగ్ అని, బ్లూ స్టార్స్ మీన్స్ మనకి బయింగ్ అని. ఇక్కడ మెసేజ్ బాక్స్లో వచ్చేస్తుంది బయ్యర్ సెల్ అని. సో ఎప్పుడు చేయాలని మాత్రం చెప్తాను కండిషన్. సో October 20 నుండి చూపిస్తాను మీకు. ఓకే, October 20 నుంచి చూపిస్తాను. ఓకే, October 19th మనకి సెల్ అలర్ట్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఈ క్రూడ్ మ్యాజిక్లో కండిషన్ ఏంద్రా అంటే మనకి ఈ స్టార్స్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అలర్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్స్ నుంచి ఏ సిగ్నల్ స్టార్ట్ అవుతుందో, ఏ డే స్టార్ట్ అవుతుందో ఆ ట్రేడ్ చేయొచ్చు. మనం అక్కడ క్లిక్ చేసాం అంటే మీకు తెలుస్తుంది సెల్ నియర్ టు 3043, అంటే ఈ వైట్ లైన్ దగ్గర సెల్ చేయమని. స్టాప్ లాస్ 3067, ఈ రెడ్ లైన్ మన స్టాప్ లాస్. అండ్ టార్గెట్ 2988,
2988 అంటే ఈ బ్లూ లైన్. సో మీరు ఇక్కడ ఈ వైట్ లైన్ దగ్గర ఎక్కడైనా సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ దీన్ని పెట్టేసి మీరు సెల్ చేసేవచ్చు. సో మనం టార్గెట్ 2988 ఇక్కడ చూసారంటే 2988 రీచ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇట్ వెంట్ డౌన్ దట్ డే. దాని తర్వాత మనకి ఇక్కడ బై అలర్ట్ వచ్చింది. సో ఇక్కడ చూసారంటే ఆన్ అక్టోబర్ 30 మనకి ఫస్ట్ క్యాండిల్ నుండి మనకి సిగ్నల్ స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మీరు చూడొచ్చు బై నియర్ 30301 అని ఉంది. అంటే ఈ వైట్ లైన్ దగ్గర ఎక్కడైనా బై చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చి 2976.99 అంటే ఈ రెడ్ లైన్. మీరు చూసారంటే ఆ రోజు లో మేడ్ వచ్చి 2983. సో మన స్టాప్ లాస్ వచ్చి 2976 అంటే 7 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు 83 మన లో. సో 76 మన స్టాప్ లాస్, 77 మన స్టాప్ లాస్ అనుకున్న 6 పాయింట్స్ ఉంది. సో మన టార్గెట్ వచ్చి 3037 అంటే ఈ బ్లూ లైన్. సో సెకండ్ టార్గెట్ వచ్చి 3061 అంటే ఈ బ్లూ లైన్. సో మీరు చూసారంటే ఆ రోజు ఏమైందంటే ఓకే మన 2 టార్గెట్స్ రీచ్ అయింది ఆ రోజు. ఓకే దాని తర్వాత సో ఇక్కడ మనకి సెల్ అలర్ట్ వచ్చింది. మనం సేమ్ స్టార్స్ కోసం వెయిట్ చేయాలి, రెడ్ స్టార్స్ కోసం. సో ఇక్కడ నవంబర్ 9th మనకి రెడ్ స్టార్ స్టార్ట్ అయింది. ఇక్కడ క్లిక్ చేసామంటే మీరు చూడొచ్చు 3010 నియర్ సెల్ నియర్ ఎనీవేర్ నియర్ 3010. ఇక్కడ ఎక్కడైనా వైట్ లైన్ దగ్గరలో ఎక్కడైనా సెల్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చి 3034. టార్గెట్ వచ్చి 2949 ఈ బ్లూ లైన్. సో ఆ రోజు చూసారంటే మీరు ఓకే నియర్ ఎక్కడైనా సెల్ చేయొచ్చు. మన టార్గెట్ ఇది రీచ్ అయిపోయింది. ఓకే దాని తర్వాత ఇక్కడ చూసారంటే మనకి బై అలర్ట్ వచ్చింది, స్టార్ట్ అయింది. బట్ నేను చెప్పిన కండిషన్ ఏంటంటే మనకి ఫస్ట్ క్యాండిల్ నుండి స్టార్ట్ అవ్వాలి స్టార్. సో మనకు ఈ సిగ్నల్ నాట్ వ్యాలిడ్. ఓకే గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్. క్రూడ్ మ్యాజిక్ యూస్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాండిల్ నుండి రావాలి సిగ్నల్. ఓకే ఇక్కడ మనం చూసామంటే మనకి సెల్ అలర్ట్ అనేది వచ్చింది, సెల్ ఇస్ గుడ్ అని. సో ఈ అలర్ట్ తర్వాత మనకు ఇక్కడ సెల్ స్టార్ట్ అయింది ఫస్ట్ క్యాండిల్ నుండి. మీరు చూసారంటే ఫస్ట్ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు తెలుస్తుంది 2753 దగ్గర సెల్ నియర్ 2753 అంటే ఈ వైట్ లైన్ దగ్గర సెల్ చేయమని. సో ఇక్కడ నుండి మన టార్గెట్ వచ్చి 2694. సో ఈ బ్లూ లైన్ మన టార్గెట్. సో స్టాప్ లాస్ వచ్చి 2775. ఈ స్టాప్ లాస్ వచ్చి ఈ రెడ్ లైన్. సో ఏమైంది చూసారంటే సో మన టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫర్ డిసెంబర్ కాంట్రాక్ట్ చూపిస్తాను ఇప్పుడు. సో మన డిసెంబర్ కాంట్రాక్ట్ వచ్చి నవంబర్ 20 నుండి స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ 20 నుండి మనం అలర్ట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ మనకు అలర్ట్ దొరికింది. సో ఇక్కడ స్టార్స్ వచ్చాయి. బట్ చెప్పాను కదా ఏదైతే ఫస్ట్ క్యాండిల్ నుండి స్టార్ట్ అవుతుందో అది మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ క్లిక్ చేసామంటే 2803 ఈ వైట్ లైన్ మన బైని ఎనీవేర్ నియర్ 2803. మన స్టాప్ లాస్ వచ్చి 2780 ఈ రెడ్ లైన్. ఓకే మన టార్గెట్ వచ్చి 2838 2861. సో నియర్లీ చూసారంటే ఫస్ట్ టార్గెట్ 35 పాయింట్లు, సెకండ్ టార్గెట్ వచ్చి 60 పాయింట్లు. సో ఆ రోజు ఏమైందని చూసారంటే 2 టార్గెట్స్ రీచ్ అయ్యాయి. ఓకే దాని తర్వాత ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది నవంబర్ 29th ఐ థింక్. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ నుండి ఇక్కడ స్టార్ట్ అయింది సెల్ సిగ్నల్. సో ఇక్కడ చూసామంటే సెల్ నియర్ 2854 అని వచ్చింది. సో 2854 ఏంటంటే ఈ వైట్ లైన్ మన 2854. సో ఈ వైట్ లైన్ మన 2854. మన స్టాప్ లాస్ వచ్చి 2876 ఈ రెడ్ లైన్. టార్గెట్స్ వచ్చి 2792 ఈ బ్లూ లైన్. చూసారంటే నియర్ వెళ్ళి పడిపోయింది మళ్ళీ. ఓకే దాని తర్వాత మనకు స్టార్సే రాలేదు. దాని తర్వాత ఓకే డిసెంబర్లో రాలేదు, జనవరిలో వెళ్దాం. జనవరిలో చెక్ చేద్దాం. ఓకే జనవరి 20. ఓకే లాస్ట్ డిసెంబర్లో వచ్చిన సెల్ సిగ్నల్కి మనకి సెల్ ఎక్కడ దొరికిందో చూద్దాం. ఫస్ట్ సెల్ సో దానికి దొరకలేదు. సో డిసెంబర్ 15th డిసెంబర్ 15th అన్నాను, డిసెంబర్ 20 నుండి కదా చూడాలి. ఓకే సారీ ఎస్ డిసెంబర్ 22 మనకి బై అలర్ట్ వచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ దొరికింది. మీరు చూసారంటే ఆ రోజు అంతా అప్లోనే ఉంది. ఓకే
సో ఈ ట్రేడ్ మనం చేయము, ఎందుకంటే మనకి అలర్ట్ రాలేదు. గుర్తుపెట్టుకోండి, అలర్ట్ రావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ అలర్ట్ వచ్చింది, మనం ఇప్పుడు సెల్ కోసం వెయిట్ చేద్దాం. సో మనకి సెల్ దొరకలేదు, మళ్ళీ బై అలర్ట్ వచ్చింది, బై దొరకలేదు, మళ్ళీ సెల్ దొరకలేదు. సో దాని తర్వాత ఇక్కడ బై అలర్ట్ వచ్చింది January 1st. సో ఇక్కడ చూసారంటే మనకి ఫస్ట్ క్యాండిల్ నుండి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ నుండి స్టార్ట్ అయింది. సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి తెలుస్తుంది 2475 మన ఇక్కడ చూసారంటే మీరు 2475 మన బై నియర్ 2475 అని ఉంది. ఈ వైట్ లైన్ దగ్గర బై చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చి 2455 అంటే ఈ రెడ్ లైన్. సో ఇక్కడ చూసారు టార్గెట్స్ వచ్చి 2513, 2534. ఇక్కడ చూసారంటే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, రెండు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, మనకు దాని తర్వాత ఇక్కడ సెల్ అలర్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ క్లిక్ చూసారంటే మీరు ఆ రోజు ఎంత పడింది, బికాజ్ మనం ఫస్ట్ క్యాండిల్ నుంచి చూడాలి. ఫస్ట్ క్యాండిల్ నుండి సెల్ సిగ్నల్ ఎక్కడ దొరికిందని చూడాలి. సో మనకు దొరకలేదు. తర్వాత ఇక్కడ బై అలర్ట్ దొరికింది. సో సిగ్నల్ నైట్ అర్ధరాత్రి నైట్ 10కి వచ్చింది. సో అది కూడా మనకి వ్యాలిడ్ కాదు. ఓకే, దిస్ ఇస్ ఇట్ ఫర్ క్రూడ్ మ్యాజిక్. సో మీరు లాస్ట్ మీకు అక్టోబర్ 8 నుంచి చూపించాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 చూపించాను. సో ఇన్ లాస్ట్ 4 months మనకు ఒకే ఒక స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, దట్ 23 points లాస్. బట్ ఇన్ ఎవ్రీ ట్రేడ్ మనకి 30 points మినిమంగా దొరికింది. సో యూ క్యాన్ ఫ్రమ్ దిస్ యూ క్యాన్ డిసైడ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్రూడ్ స్నైపర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in next video.